హాయ్ ఫ్రెండ్స్, క్రికెట్లో మన దేశ కేంద్రంగా సాగే ఐపీఎల్కు విశేష ఆదరణ ఉంది. ఏకంగా ఐపీఎల్ బ్రాండ్ విలువ 1,00,000 కోట్లకు పెరిగిందంటే దాని స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా ఐపీఎల్ సాగుతూ ఉంటుంది. అయితే ఈ పోటీలో ఒక జట్టు మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది. ఈసారి కన్నడ జట్టుకు ఆ అవకాశం లభించింది. ఇక పంజాబ్ జట్టుకు రెండవ స్థానం దక్కింది. ఈసారి జరిగిన ఐపీఎల్లో కన్నడ, ప్రీతి జింటా, హార్దిక్ అలానే గిల్ జట్లు ప్లే ఆఫ్కు చేరుకున్నాయి. ఇక అక్షర్, కామెంట్ జట్లు 5-6 స్థానాల్లో సరిపెట్టుకున్నాయి. ఇక రిషబ్ పంత్, రహానే, సంజు శంషాన్, ఇక ధోని జట్లు 7 నుండి 10 స్థానాల్లో నిలిచాయి. అయితే చివరి 4 స్థానాల్లో నిలిచిన జట్లు ఏరివేత మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లక్నో జట్టు జహీర్ ఖాన్ మీద వేటు వేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు పంత్ను సారథిగా కొనసాగించాలా లేక బయటికి పంపించాలా అనే విషయంపై కూడా మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మయాంక్ యాదవ్కు స్థానచలనం కలిగించాలనే ఆలోచనలు లక్నో మేనేజ్మెంట్కు వచ్చినట్లు సమాచారం. కోల్కతా జట్టు మేనేజ్మెంట్ వెంకటేష్ అయ్యర్ను వదిలించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీకాక్, రసెల్ విషయంలోనూ మేనేజ్మెంట్ అదే తీరుగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జాబితాలో రమణ్దీప్ సింగ్ కూడా ఉన్నాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక రాజస్థాన్ జట్టులోనూ కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉందని తెలుస్తోంది. ద్రావిడ్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంజు అలానే జైస్వాల్ జట్టును వీడి వెళ్ళిపోతారని, ఆ అవకాశాన్ని కూడా మేనేజ్మెంట్ స్వయంగా కల్పిస్తోందని తెలుస్తోంది. ఇక చెన్నై జట్టు మేనేజ్మెంట్ ఊర్విల్ పటేల్, ధోని, జడేజా, నూర్ అహ్మద్, బ్రేవిస్ అలానే రుతురాజ్ గైక్వాడ్ను మాత్రమే అట్టిపెట్టుకొని మిగతా ప్లేయర్లను వదిలేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే వచ్చే సీజన్లో చెన్నై జట్టులో కొత్త ఆటగాళ్లు కనిపించే అవకాశం ఉంది. అయితే ఇటీవల ధోని తన జట్టు నుండి వెళ్ళిపోతానని, పొట్టి ఫార్మాకు శాశ్వత విడుకోలు పలుకుతానని ప్రచారం జరిగింది. అయితే అదంతా నిజం కాదని, ధోని వచ్చే సీజన్లోనూ కూడా ఆడతాడని తెలుస్తోంది. చెన్నై జట్టు మేనేజ్మెంట్ కూడా ఇదే విధంగా సంకేతాలు ఇచ్చింది. అభిమానులు ధైర్యంగా ఉండాలని, ఎటువంటి అపోహలు పెట్టుకోకూడదని చెబుతోంది. ధోని పరోక్ష నాయకత్వంలో చెన్నై జట్టు వచ్చే సీజన్లో ఆడుతోందని మేనేజ్మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది.